Hi students, welcome to PKIT Technology. Today class సూడో కోడ్ అంటే సూడో అంటేనే నకిలీ అంటే డూప్లికేట్ అనే అర్థం. సూడో కోడ్ తెలుగులో చెప్పాలంటే నకిలీ ప్రోగ్రామ్. సో దాని గురించి చిన్న ఇంట్రడక్షన్. సూడో కోడ్ అంటే నథింగ్ బట్ అల్గారిథం. ఓకే, ఇది కూడా ఒక అల్గారిథం అనమాట సూడో కోడ్ అనేది కూడా. సో అల్గారిథంలో మనం ఏం చేస్తాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే అల్గారిథం. సో ఒక ప్రోగ్రామ్ని ఎలా రాయాలో ఎలా క్రియేట్ చేయాలో ముందుగా మనం ఒక అల్గారిథాన్ని ప్లాన్ చేసుకుంటాం. సో అలాగే సూడో కోడ్లో కూడా మనము ఒక ముందుగా ప్లాన్ చేసుకునే అల్గారిథం అనమాట. సో అల్గారిథంలో ఏవైతే ప్రాసెస్ జరుగుతుందో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సూడో కోడ్ అన్నా అల్గారిథం అన్నా ఒకటే. ఎందుకంటే అల్గారిథం అనేది కూడా ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటే ఆ ప్రోగ్రామ్కి ముందు నువ్వు ప్లాన్ చేసుకుంటావు, ఎలా రాయాలి, ఎన్ని స్టెప్పుల్లో రాయాలని. ఒక అల్గారిథం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో సూడో కోడ్ కూడా అంటే సూడో కోడ్లో రాస్తావు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని సూడో కోడ్లో రాస్తావు. సూడో కోడ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని లో రాస్తాం అనమాట ఎక్కువగా. అర్థమవుతుందా? ఇట్స్ ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రోగ్రామ్లో ఏదైతే రాస్తామో అది అల్గారిథంలో స్టెప్ బై స్టెప్లో కొన్ని న్యూమరికల్ వర్డ్స్ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించి అల్గారిథం రాస్తే ఇది 90% హై లెవెల్ లాంగ్వేజ్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది సూడో కోడ్ అనేది డైరెక్ట్గా మ్యాక్సిమం 90% ఇంగ్లీష్ వర్డ్స్నే మనం ఉపయోగిస్తాం. సో ఇది కూడా ఎందుకు అల్గారిథం అని అన్నారు అనేది ఇప్పుడు మీకు ఉపయోగిస్తాం. ఇప్పుడు అల్గారిథంలో రాసింది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో నువ్వు ప్లాన్ చేసుకుంటాను ఇలా రాయాలని ఒక అల్గారిథంని ప్లాన్ చేసావు, ఈ ప్రోగ్రామ్ని ఇలా రాయాలనేది. సో అల్గారిథం కన్నా కొద్ది అడ్వాన్స్డ్గా ఇంకా యూజర్కి ఇంకా అర్థం అవడం కోసం సూడో కోడ్లో రాసుకుంటాడు అనమాట. ఒక ప్లాన్ తీసుకుంటాడు, ఒక బ్లూ ప్రింట్ అనేది అనమాట. సో ఇది కూడా అల్గారిథమే. ఓకేనా? సో ఇప్పుడు చిన్న డెఫినేషన్ చూడండి, సూడో కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూడో కోడ్ ఈజ్ నాట్ అన్ యాక్చువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చెప్పాను కదా, సూడో కోడ్ అనేది ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది ఒక అల్గారిథం. నువ్వు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ప్రోగ్రామ్కి ఒక సింటెక్స్ని తయారు చేసుకుంటావు, అంటే ఒక ప్లాన్ గీసుకుంటావు అనమాట. ఆ ప్లానింగే సూడో కోడ్ అనమాట. సూడో అంటే నకిలీ అని అర్థం. ఓకే, సూడో కోడ్ ఈజ్ నాట్ అన్ యాక్చువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇట్ కెనాట్ బి కంపైల్డ్ ఇంటూ అన్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. సో నువ్వు సూడో కోడ్లో ప్రోగ్రామింగ్ రాసినా సరే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అది మాత్రం కంపైలైజ్ చేయలేదు. ఎందుకంటే అది నువ్వు యూజర్కి అర్థం అవడం కోసం ఒక ప్రోగ్రామ్ చేయడానికి యూజరు ఒక ప్లాన్ తీసుకుంటారు అనమాట సూడో కోడ్ బట్టి. సో అల్గారిథం ఎలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసుకుంటాము, దానికన్నా కొద్దిగా అడ్వాన్స్డ్ యూజర్కి ఇంకా అర్థం అవడం కోసం సూడో కోడ్ని ఉపయోగించేసి ఇంగ్లీష్ వర్డ్స్తో రాసుకొని ఒక ప్లాన్ తీసుకుంటాడు. ఈ స్టెప్ ఇక్కడ రాయాలి, ఈ స్టెప్ ఇలా చేయాలి, ఈ స్టెప్ ఇలాగా కండిషన్ ఇవ్వాలి, ఈ స్టెప్ ఇలా ప్రాసెస్ చేయాలని ఒక ప్లాన్ తీసుకుంటాడు అనమాట. సో అందుకే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇట్ కెనాట్ బి కంపైర్డ్ ఇంటూ అన్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఇది ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఇట్ యూజ్ షార్ట్ టర్మ్ ఆర్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్ టు రైట్ కోడ్ ఫర్ programs before it is actually converted into a specific programming language. అర్థమవుతుందా? ఇది సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం రాసుకుంటాం అనమాట. చూడు, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్ అంటే మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఏదైనా ప్రోగ్రామ్ రాసే ముందు దాన్ని అల్గారిథంలో ఎలాగైతే రాసుకుంటామో సింపుల్ ఇంగ్లీష్ ఉపయోగించేసి మనం ఒక సూడో కోడ్ రాసుకుంటాం అనమాట. సో అల్గారిథం చూసేదాన్ని అర్థం చేసుకోవడం కన్నా సూడో కోడ్లో రాసిన దాన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు యూజర్. అందుకే సూడో కోడ్ని ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. ఇది కూడా ఒక అల్గారిథమే, నథింగ్ బట్ అల్గారిథం. ఇది కూడా ఒక అల్గారిథం అనమాట. సో అదే అంటాను, ఇట్ యూజ్ షార్ట్ టర్మ్ ఆర్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటెక్స్. మనం ఇప్పుడు ఏదైనా సింటెక్స్ ఫర్ లూప్ ఇవన్నీ సింటెక్స్ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్లో, ఆ సింటెక్స్ అన్ని సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుకుంటారనమాట. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటెక్స్ టు రైట్ ఎ కోడ్. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తారు ఫర్ ప్రోగ్రామ్స్ బిఫోర్ ఇట్ ఈస్ యాక్చువల్ కన్వర్టెడ్ ఇంటూ ఏ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఒక యాక్చువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ముందు మనం సూడో కోడ్ రాసుకుంటాం, ఒక అల్గారిథం రాసుకుంటాం అనమాట. సో దాన్ని అది ఎలా రాస్తాం, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుకుంటాడు అనమాట యూజర్ అనేవాడు. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఇట్ కెనాట్ బి కంపైల్డ్ ఇంటూ అన్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం, ఇట్ కెనాట్ బి కంపైల్డ్ ఇంటూ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఇది ఇందులో రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. సో ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కోడ్ సి లాంగ్వేజ్లో కోడ్ ఎలా రాస్తాం, ఇఫ్ కండిషన్ ఎలా రాస్తాం చూడండి. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ కర్వ్డ్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యన i <= 10 ఇలాగ రాస్తాం. తర్వాత కిందన i++ ఇంక్రిమెంట్ ఇచ్చామన్నమాట. సో ఇదే సి లాంగ్వేజ్ రాసామన్నమాట. ఇఫ్ i <= 10 అని రాసాం.
ఐ ఇంక్రిమెంట్ అనేసి ఐ ప్లస్ ప్లస్ అని రాసాం. అదే సుడో కోడ్లో ఎలా రాస్తాం? సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేయమండి కదా, సింపుల్ ఇంగ్లీష్ సింటాక్స్ అనేసి, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్ అనేసి. సో సుడో కోడ్లో ఎలా రాసి చూడండి, ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ 10, చూసా ఇంగ్లీష్లో రాశాడు, ఇంక్రిమెంట్ ఐ వై 1 అనమాట. సో ఐ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. సో అలా ఇంగ్లీష్లో రాసుకోండి అనమాట. సో ఇది సూడో కోడ్, ఇంగ్లీష్లో రాసుకోండు. సో మనం కోడ్ ఎలా రాస్తాం సి లాంగ్వేజ్లో? ఇఫ్ కండిషన్ ఇఫ్ ఐ. ఇప్పుడు మనం అల్గారిథం ఇచ్చినా సరే అల్గారిథంలో కూడా ఇలాగే రాస్తాం మనం ఇఫ్ కండిషన్ యూస్ చేయాలని. అదే సూడో కోడ్లో అయితే ఇంగ్లీష్ వర్డ్ చూపించి చేయమంటండి. ఇవ్వండి సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్. సో ఇది ఒక సింటాక్స్ అనమాట ఇఫ్ కండిషన్కి. ఇలాగ మన సూడో కోడ్లో ఇలా ఇండికేట్ చేసుకుంటాం. ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ 10, ఐ కన్నా ఇఫ్ అనేది ఇఫ్ కండిషన్లో ఐ ఈజ్ లెస్ దాన్ 10. సో ఇఫ్ కండిషన్లో ఐ లెస్ దాన్ 10 అని ఇలా రాసుకున్నాం. ఇంక్రిమెంట్ ఏదవుతుంది? ఐ అవుతుంది. సో ఐ ప్లస్ ప్లస్ అని ఇలాగిస్తే మనం ఐ వై 1 అని ఇచ్చామన్నమాట. సో ఇక్కడ ఐ అనేది 1 వాల్యూ ఇంక్రీవ్ అవుతుంది అన్నమాట. సో అర్థమైందా సుడో కోడ్కి ఫుల్ డెఫినేషన్? సో ఇప్పుడు మీకు అల్గారిథంకి సుడో కోడ్కి కంప్లీట్గా ఒక రెండు చిన్న ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్గా రాస్తాను చూడండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? సుడో కోడ్ అంటే ఏంటి, అల్గారిథం అంటే ఏంటి, అల్గారిథంకి సుడో కోడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చిన్న ప్రోగ్రామ్స్ 6 లైన్స్ ప్రోగ్రామ్స్ రాస్తాను, మీకు అర్థమవుతుంది సింటాక్స్. ఓకేనా? చెప్పాం కదా సుడో కోడ్ అయినా సరే అల్గారిథం అనేసి. మరి సుడో కోడ్కి అల్గారిథంకి డిఫరెంట్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనా? చూడండి ఎగ్జాంపుల్గా అల్గారిథం సుడో కోడ్ సి ప్రోగ్రామ్ ప్రింట్ ఎరేని ప్రింట్ చేయాలి. సో ఎరేని ఉపయోగించేసి అల్గారిథంలో ఎలా రాస్తారు, సుడో కోడ్లో ఎలా రాస్తారు అనేది ప్లాన్ తీసుకుంటాం కదా, అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అల్గారిథం తీసుకుందాం. అల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సుడో కోడ్ అన్నా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్సే. ఓకేనా? అల్గారిథం అన్నా సుడో కోడ్ అన్నా ఒకటే, మ్యాక్సిమం కదా 90% ఒకటే. అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తాం అల్గారిథంలో? స్టార్ట్ చేస్తాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా, స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తాం? టేక్ ఎన్ అరే ఏ అండ్ డిఫైన్ ఇట్స్ వాల్యూ. ఓకేనా? ఎరే ఏ తీసుకున్నాం అనమాట, వాల్యూస్ను డిఫైన్ చేయడానికి. ఏలోకి వాల్యూస్ పంపించారు కదా, ఎరే నేమ్ అనేది డిక్లేర్ చేసుకున్నాం ఏని. తర్వాత స్టెప్ 2 లూప్ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏలోకి వాల్యూస్ని పంపించాలి కదా తర్వాత స్టెప్ 2లోకి. తర్వాత డిస్ప్లే చూడండి, స్టెప్ 2 అంటే లూప్ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ప్రతి లూప్లోకి ప్రతి వాల్యూను ఏలోకి పంపించాలి కదా, సో అది డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఏంటి? స్టెప్ 3 డిస్ప్లే ఏ ఆఫ్ ఎన్ వేర్ ఎన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇటరేషన్. కరెంట్ ఇటరేషన్ అంటే లూప్లో ఏ అనే దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉండాలి, ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలని కరెంట్ ఇటరేషన్ అనమాట. సో ఆ ఎన్లోకే స్టోర్ చేస్తాం అనమాట. ఏలోన ఏ ఎరేలో ఎన్లోకి వాల్యూస్ని పంపిస్తాం అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ డిస్ప్లే చేసాం. సో అయిపోయింది అనమాట. డిస్ప్లే చేస్తాం, ఎన్ వాల్యూస్ అన్ని డిస్ప్లే చేయాలి కదా. ఎన్లో ఉన్న వాల్యూ ఏ అనే ఎరేలో ఎన్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే? ఎన్ అనేది ఇటరేషన్ అనమాట, కరెంట్ ఇటరేషన్. ఓకేనా? స్టాప్, ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఇక్కడ ఎండ్ స్టాప్ అయ్యాం. అర్థమవుతుందా? ఇది అల్గారిథం బట్టి ఎర్రే ఎలా ప్రింట్ చేయాలనేది ఒక స్టెప్. ఇప్పుడు సుడో కోడ్ గురించి చూద్దాం. దిస్ సుడో కోడ్ ఆఫ్ దిస్ అల్గారిథం. ఫస్ట్ ఏంటి? ఇక్కడ అల్గారిథంలో అయితే స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ బటన్ వాడతాం, ఎండ్కి స్టాప్ బటన్ వాడతాం. అదే సుడో కోడ్లో అయితే ప్రొసీజర్ ప్రింట్ ఎరే ఏ. ఓకేనా? ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ ఏ డూ, ఏలోకి వాల్యూస్ అన్ని పంపించాలి. తర్వాత డిస్ప్లే ఏ ఆఫ్ ఎన్లో ఉన్న ఎరేలో ఎన్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయమంటుంది. డిస్ప్లే అంటే ప్రింట్ చేయాలన్నమాట. ఎండ్ ఫర్, సో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. తర్వాత ఎండ్ ప్రొసీజర్, సో ఇక్కడికి క్లోజ్ అయిపోయింది అనమాట సుడో కోడ్. సో అర్థమవుతుందా? సుడో కోడ్ అన్న అల్గారిథం అన్న ఒకటే. అల్గారిథంలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టెప్స్ తీసుకుంటాం. అదే సుడో కోడ్ని అయితే ప్రొసీజర్తో వాడి ఎండ్ ప్రొసీజర్తో ముగించి సో మధ్యన స్టెప్స్ తీసుకుంటామంట. రెండు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్సే, రెండు అల్గారిథమ్సే. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటా. మరి ఇంత సుడో కోడ్లో ఎర్రేని ప్రింట్ చేయడం గురించి ఒక అల్గారిథం రాసాం కదా, ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో ఎర్రేని ఎలా ప్రింట్ చేయాలి, వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలనేది ఆ సుడో కోడ్ ఆధారంగా మనం ముందు చెప్పుకున్నాం కదా. సుడో కోడ్ ఆధారంగా ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ చేశాను, ప్రోగ్రామ్ రాశాను చూడండి. ఫస్ట్ స్టార్ట్ అయ్యాం ప్రోగ్రామ్. యాజ్ ఇంక్లూడ్ స్టూడియో.h అనే లింక్ అని తీసుకున్నాం. ఇంటి మెయిన్, ఇంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటి మెయిన్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఇంటి ఎరేని డిక్లేర్ చేసాం. సైజ్ అనేది సైజ్ అనమాట, ఇది ఎరే నేము, ఇది సైజ్ 10. ఎరేలోకి వాల్యూస్ని అసైన్ చేసాం. వాల్యూస్ ఏంటి అరేంజ్ చేసాం? 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి ఎరేస్ వచ్చినప్పుడు చెప్తాను. ఎరే స్టార్టింగ్ 0,
ఎండింగ్ n-1. సో ఎరే సైజ్ అనేది ఎరే సైజ్ n అనుకుంటే స్టార్టింగ్ ఎరే స్టార్ట్స్ విత్ 0, ఎండ్స్ విత్ n-1. ఓకేనా? అంటే 0తో స్టార్ట్ అవుతుంది, n-1తో ఎండ్ అవుతుంది అనమాట. ఎరేలో వచ్చినప్పుడు ఎరే గురించి మీకు క్లాస్ చెప్తాను కదా, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఫర్ ఇంట్ లూప్ అని తీసుకున్నాం, ఫర్ లూప్ ఉపయోగించాం. అంటే ఇది ఒక డేటా వేరియబుల్ అనమాట, లూప్ అనేది వేరియబుల్. ఓకేనా? ఇంట్ తీసుకున్నాం, సో ఫర్ లూప్ ఇక్కడ ఉపయోగించాం. ఫర్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. సో లూప్ వాల్యూ ఎంత? 0. లూప్ వాల్యూ ఎంత? 0 అనమాట. సో లూప్ లెస్ దాన్ ఆర్ 10 అనమాట. లూప్ లెస్ దాన్ ఆర్ 10. సో లూప్ ఇంక్రిమెంట్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. 0 ఉన్నప్పుడు ఫస్ట్ లూప్ 0, తర్వాత లూప్ లెస్ దాన్ 10. అంటే ఇక్కడ 0 ఉంది, 10 కన్నా 0 తక్కువే కదా. సో కండిషన్ ట్రూ అయింది. అప్పుడు లోపలికి వస్తుంది. ప్రింట్ డి ఇచ్చాం. %d అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్, ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్, ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేస్తాను కాబట్టి ఇంటీజర్ ఫార్మాట్. ఎరే లూప్ ఎంత? ఇప్పుడు ఈ లూప్లోకి ఎంత వస్తుంది? ఫస్ట్ వాల్యూ వస్తుంది. లూప్ 0లోకి ఎంత? 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది, లూప్ ఇంక్రిమెంట్ అయింది. లూప్ ఎంత ఉంది? 0 ఉంది. 0 + 1 1. సో మళ్ళీ అప్పుడు కండిషన్లోకి వస్తుంది. లూప్ 1 లెస్ దాన్ 10. అప్పుడు ఇక్కడ లూప్ 1 అయింది కదా, సో 10. మళ్ళీ కండిషన్ ట్రూ, 10 కన్నా 1 చిన్నది కదా, కండిషన్ ట్రూ అయింది కదా. ప్రింట్ ఎరే లూప్ని ప్రింట్ చేస్తాను. ఎంత ఉంది ఇప్పుడు? ఎరే 2 సైజ్. ఓకేనా? ఫస్ట్ 0, ఓకేనా? ఫస్ట్ 0, తర్వాత 1లోకి వచ్చింది, 1 అంతా 2 అయ్యింది అనమాట. సో 2 ప్రింట్ చేసాం. తర్వాత ఏంటి? సో తర్వాత మళ్ళీ లూప్ ఇంక్రిమెంట్ అయింది అనమాట. 1 + 1 2. అప్పుడు మళ్ళీ కండిషన్ వచ్చింది. లూప్ ఎంత? 2 లెస్ దాన్ ఈక్వల్స్ 10. సో కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ లోపలికి వస్తుంది. ప్రింట్ ఆఫ్ %d అరే లూప్ ప్రింట్ చేస్తాను. లూప్లో వాల్యూ ఎంత ఉంది? అప్పుడు 3 వాల్యూని తీసుకుంటుంది. అవుట్పుట్ 3. సో మళ్ళీ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. మళ్ళీ అప్పుడు వాల్యూ ఎంత అయింది? 2 + 1 3. అప్పుడు మళ్ళీ కండిషన్లోకి వచ్చింది. లూప్ ఎంత? 3 లెస్ దాన్ ఈక్వల్స్ 10. కండిషన్ రైట్ అయింది. మళ్ళీ లూప్ వాల్యూ ప్రింట్ అయింది 4. మళ్ళీ వాల్యూ ఇంక్రిమెంట్ అవుద్ది 5 6 7 8 9. సో అంతవరకు మనకి ప్రింట్ అవుతుంది అనమాట. 0 ఎంతవరకు? కండిషన్ ఫాల్స్ అయిన ఉంది. కండిషన్ ఎప్పుడు ఫాలో అవుద్ది? ఇక 10 ఉంది, లాస్ట్లో ఇక ఇంక్రిమెంట్ అయినప్పుడు 10 + 1 11 అవుతుంది కదా. సో ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుద్ది? 9 + 1 11 అవుతుంది. 10 కదా, 10 కదా. అప్పుడు ఇక్కడ ఏమైంది? వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. లూప్ వాల్యూ ఎంత అప్పుడు? 10 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10. ఫాల్స్ అవుతుంది కదా, 10 కన్నా 10 చిన్నదే అండి, సమానం కదా. లెస్ దాన్ ఈక్వల్ టు అంతే రైట్ అవుతుంది. సో ఫాల్స్ అయింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. మనకు అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో అర్థమవుతుందా? సో ఇదేంటి, ఇంతవరకు కూడా సూడో కోడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ప్రతిదీ కూడా ఇలా బోర్డు పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన క్లాస్ మీకు ఎంతవరకు కూడా వర్త్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ క్లిక్ చేయండి, మన ఛానల్ గురించి నలుగురికి రిఫర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.